నమస్కారం. ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్ ప్రకాశం పంతులు గారి 152వ జయంతికి రావడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది వీర రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ వీర రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి జరుపుకోవడం అందరికీ తెలిసిన సంగతే. మనము మద్రాస్ రాష్ట్రంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా ఇకనే స్వాతంత్రం తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ఉండడం చాలా గౌరవం. అంటే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్ల యూనివర్సిటీ. ఫౌండేషన్ స్టోన్ వేసింది మన గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది రకరకాల ఫీల్డ్స్ లో ఎక్కడికో వెళ్ళిపోయినారు. మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు. చాలా మంది యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్ట్ లో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్ట్ లో ఉన్నారు. అంటే ఈరోజు విజయవాడ భారత్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్స్ కట్టిన బ్యారేజ్ అని, ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్ గా ఈ రోజు ఉండే పరిస్థితి, దాన్ని ఏం చేయాలో టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్టే చేయగలుగుతాము. అందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్ గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్ లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది కోరుకుంటూ ఈ రోజు అందరూ రావడం చాలా. ఈ రోజు ప్రకాశం పంతులు గారు 152వ జయంతి ఘనంగా అందరం నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, భువనేష్ ప్రసాద్ గారు, ఒక మాజీ మేయర్ అందరు గారు ఇక్కడ భానుశ్రీ గారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ రోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర కేసరి అంటే ఆంధ్రప్రదేశ్ కేసరి అంటే సింహం. ఈ ఆంధ్ర కేసరి ఈయన ఈ రాష్ట్రానికి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసినప్పుడు, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రానికి. అయితే ఈ కేసరి అనే పేరు సింహం అని ఊరికనే ఇప్పుడు మనం చెప్తున్నట్టు సింహాలు అని కాదు. ఆ రోజు బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ అని ఒకటి వేశారు. సైమన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ లో ఒక్క భారతీయుడు గాని లేకుండా ఉత్త బ్రిటిషర్స్ ని వేసి భారత రాజ్యాంగాన్ని మార్చబోతుంటే ఆ రోజు ఆ కమిషన్ ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. గో బ్యాక్ సైమన్ కమిషన్ అని నినాదం తీసుకొచ్చారు. ఫైరింగ్ చేస్తామని గన్లు తీసుకొచ్చి పెడితే గుండెని ముందు పెట్టి నాకు ముందు కాల్చి ముందు కమిషన్ ముందుకు పోవాలి అని చెప్పినప్పుడు ఈ దేశంలో అందరు గాని ఆయనకి ఆ కేసరి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సామాన్య కుటుంబంలో, అతి సామాన్య కుటుంబంలో జన్మించి ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన పొలిటీషియన్, లాయరు, వీళ్ళందరి జీవితాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే జీవితం మొత్తం ప్రజల కోసం, దేశం కోసం వీళ్ళందరూ
ఈ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. రాబోయే తరాలకు గాని వీళ్ళ గురించి చెప్పాలి. అందుకోసమే తెలుగుదేశం పార్టీ గతంలో 2014-19లో ప్రభుత్వం వచ్చినప్పుడు 2015లో ప్రకాశం పంతులు గారి యొక్క జయంతిని రాష్ట్రంకి సెలవు ప్రకటించడం కానీ జరిగిందని కానీ తెలియజేస్తూ, తెలుగుదేశం ఎప్పుడు ఇటువంటి మహానుభావుల కీర్తిని పెంచే పని చేస్తుందని కానీ తెలియజేస్తూ, మరోసారి అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 52వ జయంతి సందర్భంగా నగర ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇచ్చేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రంతో తెలుగువారు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసిన తరువాత ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా ఏర్పడితే దాని కర్నూలు రాజధానిగా ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు పనిచేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు అయితే, తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం తెలుగుదేశం పార్టీ ఒక ఘనత. ఈరోజు ఏ ఆశయాలతో అయితే తెలుగు ప్రజల యొక్క సార్వభౌమాధికతను ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో, వారు కూడా ఆంధ్రకేసరి యొక్క ఆశయాలతోనే ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకు ఢిల్లీ పాలకుల నుంచి బయటకు రావాలని ఆనాడు నినాదంతో బయటకు తీసుకురావడం జరిగింది. ఒక ఎస్వి యూనివర్సిటీ ఫౌండేషన్ కానివ్వండి, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నింటిలో కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దీనికి దిశా నిర్దేశించిన వ్యక్తిగా, రాజకీయాల్లో నీతి నిజాయితీ ఆయనకు నిలువుటద్దంగా, కనీసం చనిపోయేనాడు అన్నానికి వైద్య ఖర్చులు కూడా లేకుండా చనిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రకాశం పంతులు గారిని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.